జూన్ 5, 2025 గురువారం మెగ్రెస్మెంట్ మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలామంది అవసరం లేకపోయినా ఇంకా 2 నిమిషాలకు ఇట్లాంటి వాళ్ళు మీరు అసలు కాలే చేయొద్దండి. మీకు రియలీ కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి. ఎందుకంటే అనవసరమైన కాల్స్ ఎక్కువ. నిన్న ఇంకా వరుసగా 2 రోజులు ఇంకా వీళ్ళకి అసలు అవసరమే ఉండదు. దీని గురించి ఏదో కుషాలుగా ఏదో కామెడీగా మాట్లాడతారు చాలామంది వచ్చేసి. ఇట్లా చేయాలనుకుంటే కొంత బిజీ కాల్స్ వస్తుంది చాలామందికి, మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు మిస్ అయిపోతారు. రియల్లీ కావాల్సిన వాళ్ళు మాత్రం మీకు రియల్లీ కావాలనుకుంటే మీ ఫోన్పే అమౌంట్లో ఫస్ట్ కొంచెం అమౌంట్ పెట్టుకున్న తర్వాతనే కాల్ చేయండి. మా తమ్ముడు వస్తాడు ఇంక అర్ధగంటకి, ఇంకా మా అన్న వస్తాడు, మా కొడుకు వస్తాడు ఇంక అర్ధగంటకి. వీళ్ళకి అవసరమే ఉండదు. ఏదో కొంచెం కుషాలకు తెలుసుకుంటారు, సరే అన్న ఇంక అర్ధగంట కింద కాల్ చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు మాత్రం మీరు కాలే చేయొద్దండి. రియల్లీ కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి. మీ ఫోన్పేలో సంథింగ్ అమౌంట్ పెట్టుకున్న తర్వాత కాల్ చేయండి. ఇది నేను చెప్పే సలహా మీ అందరికీ. ఊరికి అనవసరంగా కాల్ చేసి మా టైం వేస్ట్ చేసి ప్లస్ మీ టైం వేస్ట్ మాత్రం మీరు చేసుకోవద్దండి. ఓకేనా? ఇది నేను మీ అందరికీ క్లియర్ కట్గా తెలియజేసేది. మీకు కావాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి. ఇంకా ములకల్చిరు మార్కెట్ వచ్చేసి నేను 400 రూపాయల వరకు సూపర్ టాప్, మన అంగళ్ళు వచ్చేసి 500 రూపాయల వరకు సూపర్ టాప్. నా యావరేజ్గా అంగళ్ళ మార్కెట్ వచ్చేసి 400, 410, 420 లోపల అయితే యావరేజ్గా జరిగిందని చెప్పొచ్చు. ఒక 10-20 కొంచెం అటు ఇటు కానీ నేను అంగళ్ళ మార్కెట్ అయితే జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్ 2 మార్కెట్లు. ఇంకా మదనపల్లి మార్కెట్ స్టాకు ఈరోజు కూడా నేటి మాదిరే తక్కువగానే, అంటే నేటి మాదిరే దిగుమతులు అయితే వచ్చాయి. ఏం దిగుమతులు కూడా ఏం పెరగలేదు. సేమ్ నేటి మాదిరే స్టాక్ అయితే వచ్చింది. అంటే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతులు పెరుగుతాయి అనుకున్నా కానీ దిగుమతులు ఏం పెరగలేదు. ఇది కూడా కొంచెం మంచి శుభపరిణామమే. ఎందుకంటే దిగుమతి పెరిగిందంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మీకు కూడా తెలుసు. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ మొత్తం తీసుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్. దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటే చూడాల్సి ఉంటుంది. మీకు రియల్లీ తక్షణ నందక భూవరం కాల్స్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. దయచేసి మళ్ళీ చెప్తాను, టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి. మీరు ఫ్రీగా ఉన్న మిగతా వాళ్ళు ఫ్రీగా ఉన్నారు కదా.